హాయ్ టు ఆల్. ఇది వచ్చేసరికి ప్రెజెంట్ వైరల్ అవుతుందండి గీ మాయిశ్చరైజింగ్. దీనికి కావాల్సింది వచ్చేసరికి రాగి ప్లేటు ప్లస్ రాగి చెంబు కానీ ఆర్ ఒక గ్లాస్ టైప్లో కానీ యాజ్ యూ విష్ అనమాట. ఒక హాఫ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్, స్పూన్ అనమాట. ఇంతే మనకు కావాల్సిన అవైలబుల్. మంచి గీ ఒకటి కావాలి, మెయిన్ ఇంగ్రీడియంట్ గీ. కాబట్టి ఇది వచ్చేసరికి మేము యూజ్ చేసింది పల్లెటూరు నుంచి తెప్పించాము. ఎప్పుడు మాకు హౌస్లో మంచి గీ అనేది వాడతాము ఇంట్లోకి, ఫుడ్కి. సో దీంతోనే మేము ఇప్పుడు ప్రెజెంట్ వైరల్ అవుతున్న గీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను ఈ ప్లేట్ ఇవన్నీ నీట్గా వాష్ చేసి అన్నీ క్లీన్గా నేను ఏమేమి ఐటమ్స్ కావాలో రెడీగా పెట్టుకున్నాను. సో దీంట్లో మీరు చూస్తున్నారు కదా, నేను వేసింది ఒక పెద్ద స్పూన్ తోటి ఒక్క స్పూను గీ వేసాను, పెద్దది ఒక స్పూను. దాంట్లో వచ్చేసరికి 3 స్పూన్స్ 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేస్తూ ఈ 100 టైమ్స్ వాష్ అంటే ఒక రౌండ్ దాన్ని అలా రబ్ చేస్తూ ఉండాలి గట్టిగా. అంటే కొంచెం బాగా ఆ వాటర్ అన్నది ఆ నెయ్యిలోకి మిక్స్ అయిపోవాలన్నమాట. మనకి ఎంత బాగా మిక్స్ అయిపోతుంటే అంత క్రీమీ ఫామ్ అయితే వస్తుంది, క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది అనమాట. మీరు చూస్తూ ఉండండి, మీకు చూపిస్తూ చేస్తూ ఉంటానన్నమాట. నాకైతే చిన్న మైనస్ ఏంటంటే ఈ రాగి ప్లేట్ అనేది చిన్న ప్లేట్ ఉంది నా దగ్గర. పెద్దది కనుక ఉంటే ఇంకొంచెం ఫ్రీగా మూమెంట్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో చిన్న ప్లేట్ కాబట్టి కొంచెం కింద కొంచెం వాటర్ అన్నది పడుతూ ఉంటాయి రౌండ్గా. సో దాన్ని మేము ఏంటంటే కొంచెం వీడియో ఆఫ్ చేసి కొంచెం కింద నీట్గా ఉండాలని చెప్పి క్లీన్ చేసి మళ్ళీ వీడియో ఆన్ చేసి మళ్ళీ రబ్ చేస్తూ చూపించామన్నమాట. పెద్ద ప్లేట్ ఉంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది మూమెంట్ అన్నది. కొంచెం ఇలా రబ్ చేయడానికి 100 టైమ్స్ వాష్ అంటే దాని చుట్టూరా ఇలా 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 తిప్పాలన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత ఫామ్ అవుతుందో. మధ్యలో వాటర్ వేస్తూ 3 స్పూన్స్ 2 స్పూన్స్ అలా వాటర్ వేస్తూ వాటర్ అన్నది గీలోకి మంచిగా మిక్స్ అయిపోవాలి. అది మిక్స్ అయ్యే కొద్దీ మనకి దాని స్ట్రక్చర్ వచ్చేసరికి ఎంత బాగుంటుందంటే మీకు అది ఫామ్ అయ్యాక కూడా నేను చూపిస్తాను. నేను దగ్గరికి తీసాను అనమాట. ప్రజెంట్ చాలా వైరల్ అవుతుంది ఇది. నో కెమికల్ అనమాట. మనం అసలు ఎలాంటి కెమికల్ యూజ్ చేయక్కర్లేదు. మీరు కావాలంటే ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నాకు. నేను షార్ట్ వీడియో కూడా చేస్తాను. మేము అప్లై చేసుకుంటున్నాం అనమాట, నేను నా కిడ్స్. దాంట్లో మేము రియల్గా అప్లై ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసి మాయిశ్చరైజింగ్ కింద అప్లై చేసుకున్న వీడియో కూడా నేను షార్ట్స్లో పెడతాను. సో చూస్తూ ఉండండి, చాలా బాగా వర్కౌట్, చాలా బాగా 100% రిజల్ట్ అనమాట. ఇదైతే కనుక చాలా బాగుంది. ఫేస్ కానీ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ మాయిశ్చరైజింగ్ క్రీము, నో కెమికల్. ఇప్పుడంటే అసలు అన్నీ ఇలా వచ్చేసినాయి కానీ మనకి బయట పర్చేస్ చేయడానికి బాటిల్స్ ఇలాగా. కానీ ఓల్డెన్ డేస్లో రాజులు రాణులు అందరూ ఇలానే హోమ్ మేడ్ అనమాట. హోమ్ మేడ్ యూస్ చేసేవాళ్ళు. నో కెమికల్, అసలు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. చూస్తూ ఉండండి వీడియో అనేది మీకు. నేను అందుకే ఈ వీడియో నేను ఇలా 100 టైమ్స్ వాష్ చేసేది ప్రతిదీ వీడియో అనేది క్యాప్చర్ చేస్తూనే ఉన్నానమాట ఆపకుండాను. కొంచెం వాటర్ కింద పడినప్పుడే కొంచెం వీడియో అనేది ఆఫ్ చేసి అది క్లీన్ చేసేసాను. చిన్న ప్లేట్ కదా, కొంచెం మెస్సీగా లేకుండా నీట్గా ఉండాలి అని. ఒక్కసారి స్టార్ట్ అయ్యాక దాన్ని కంటిన్యూస్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దాన్ని ఆపకుండా మనం 100 టైమ్స్కి అంటే ఎబోనే రబ్ చేస్తూ ఉండాలి. 100 టైమ్స్కి అంటే ఎబోనే వాష్ చేస్తూ ఉండాలన్నమాట. వాటర్ అనేది వేస్తూనే ఉండాలి. ప్లస్ ఇంకా కంటిన్యూస్గా మనం అలాగా చేస్తూ ఉంటే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది చాలా బాగుంటుంది అనమాట. మీకు అది ఎలా ప్రిపేర్ అయింది అంటే అది అయిందా, క్రీమీ స్ట్రక్చర్కి వచ్చిందా లేదా అనేది కూడా నేను మీకు దగ్గర కింద తీసి చూపిస్తాను. అంటే అది ఫామ్ అయిందా లేదా, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయిందా లేదా అని కూడా మీకు తెలియాలి కదా, అది అనమాట. సో చూస్తూ ఉండండి, చాలా బాగా దగ్గరగా తీసానమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేనైతే కనుక ప్లాస్టిక్ బాక్స్ ఆర్ ఏదైనా కానీ కంటైనర్ బాక్స్ యాజ్ యూ విష్ అనమాట అందరి దగ్గర. సో నేనైతే కనుక గ్లాస్ జార్ అంటే కొంచెం గాజు టైప్లో ఉంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా. సో నా దగ్గర ఒక చిన్నది గాజు టైపు ఒక చిన్నది ఉందన్నమాట. సో దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను. యువర్ విష్ అనమాట. ఏదైనా కానీ బాక్స్ అనేది టైట్గా ఉన్నది ప్రిఫర్ చేయండి.
అట్ ద సేమ్ టైమ్ చూస్తుండండి. చూడండి ఇలా వాటర్ పోస్తూ కంటిన్యూస్‌గా అనమాట. ఆ తర్వాత ఇగోండి ఇక్కడ నేను నాది ప్లేట్ వచ్చేసరికి కొంచెం చిన్న ప్లేట్ అని చెప్పా కదండీ మీకు ఆల్రెడీ. సో, దానికి నేను ఆ చుట్టూరా అదంతా నేను మళ్ళీ ఆహ్, దాన్నంతా ఒక మిడిల్‌లోకి ఫార్మ్ చేసుకొని మళ్ళీ వాటర్ ఏసుకొని మళ్ళీ రబ్ చేస్తూ ఉండటం అనమాట. ఇంకా రాలేదు మనకి ఆ స్ట్రక్చర్ అన్నది స్టార్ట్ అయిందిప్పుడు. సో, ఇంకొంచెం మళ్ళీ వాటర్ ఏసుకొని మళ్ళీ దాన్ని ఫార్మ్ చేస్తూ ఉండాలనమాట. మళ్ళీ 100 టైమ్స్ దాన్ని రబ్ చేస్తూ ఉండాలి. చాలా బావుంటదండి. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కంటిన్యూస్‌గా మనం అలా రబ్ చేస్తూ ఉండాలనమాట. క్రీమీ ఫార్మ్‌లోకి వచ్చేంత వరకు గూడాను. సో, అదేనండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడొచ్చేసరికి ఈ క్రీమీ ఫార్మ్‌లోకి రావటానికి ఈ పొజిషన్‌లో ఉంది. ఇంకో 5 మినిట్స్ మనం బాగా రబ్ చేయాలన్నమాట. 100 టైమ్స్ వాష్ చేయాలి. సో, నేను సాంగ్ అనేది యాడ్ చేస్తాను. మీరు చూస్తూ ఉండండి వీడియోని. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away. ఇందాక చెప్పా కదండీ మీకు నేను వాటర్ అనేది వేసుకుంటూ ఇంకో 5 మినిట్స్ బాగా వాష్ చేయాలని చెప్పి క్రీమీ ఫామ్‌లోకి వచ్చేలాగా. సో, మనకు వచ్చేసిందండి. మనకు కావాల్సిన రిజల్ట్ అయితే గనక మాయిశ్చరైజింగ్ అయితే గనక మనకి ఫార్మ్ అయిపోయింది. చూడండి మనకది టచ్ చేసి చూడండి ఫీల్ అనేది క్రీమీ ఫామ్‌లోకి అయితే వచ్చేసిందనమాట. మనకి అప్లై చేసినప్పుడు కూడా నేను మీకు హ్యాండ్స్ మీద చూపిస్తాను. దాన్ని ఇంక మనం తీసి హ్యాపీగా ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే గనక ఇలా ఒక బౌల్‌లో తీసి ఇంకా వాటర్‌ని అనేది మనం వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చు. ఇంక క్రీమీ ఫామ్‌లోకి వచ్చింది కాబట్టి ఏదైనా ఒక కంటైనర్, ఒక గ్లాస్ జార్ ఆర్ ప్లాస్టిక్ యాజ్ యూ విష్ అనమాట. ఏదో ఒకటి ఒక స్మాల్
స్మాల్ ఒక కంటైనర్లోకి తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర గ్లాస్ జార్ అన్నది అవైలబుల్గా ఉంది. గ్లాస్ జార్లో కూడా ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటుంది అంటారు కాబట్టి సో నేను ఇంకా అది ప్రిఫర్ చేశాను. ఇవ్వండి ఇంక ఇలా తీసుకొని మనం ఇంకొక దాంట్లోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. గ్లాస్ జార్లోకి అయితే కనుక నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నేను ప్రిపేర్ చేసిన ఘీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. నో కెమికల్. మేము యూజ్ చేసిందలా చూపించాం కదండి మీకు. ఘీ, వాటర్, రాగి ప్లేటు, రాగిది ఒక మనం రబ్ చేయడానికి ఒక గ్లాస్ కానీ ఏదైనా సరే కింద ఫ్లాట్గా ఉండేది చెంబు టైపు. నేను ఇక్కడ చూడండి లైవ్లో చూపిస్తున్నాను. అది ఘీ అనేది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది చూడండి హ్యాండ్స్ మీదకి ఎంత మంచిగా అది అబ్జర్వ్ అయిపోతుందో. షైనీ అనేది డిఫరెన్స్ అదే మీకు 2 హ్యాండ్స్ పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి డిఫరెన్స్ అనేది. రాసిన హ్యాండ్ మీద రాయని హ్యాండ్ మీద మీకు షైనింగ్ అనేది ఉంటుంది కదా. హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఆల్ ఫర్ మోర్ వీడియోస్.